తర్వాత ఏమైంది బావా? ఇంతలో తక్కువ సరే కాంతు అత్త ఇక్కడున్నాడు. నీ పని చెప్తాను వాళ్ళని. నేను చెప్పుండ్లా వాడు మన అప్పుతానే ఉంటాడని. అవునే అప్పు, మా ఇంటికి ఎప్పుడు వెళ్తావే? నా చేతిలో ఏముందత్త, బావ ఒప్పుకోవాలిగా. నేనా? అదేందిరా, తను చదువు అయ్యే వరకు ఆ ఊసి ఎత్తొద్దని చెప్తివి. చదువుకి మీ ఇంటి రావడానికి సంబంధం ఏంటి మామ? డాక్టర్ చదివావు, కోడలుకున్న బుద్ధి లేదు. ఇక్కడ నన్ను తిడుతూ కూర్చో, అక్కడ పెద్ద మా దగ్గర పెద్ద మనిషి లేకుండా పోతాడు. అవును సుమా. అది కాదురా కాంతు. ఏది కాదురా, ఇల్లు వంటింట్లో సాయం చేయొచ్చు కదా. ఆగవయ్య సామి, అబ్బాయి చెప్పింది అర్థమైందా? అన్నయ్యతో మాట్లాడేయమంటున్నాడు. ఈ తంతులో అడిగితే బాగుంటదంటావా? తద్దినం పిండాకుడు అని అనుస్తూ కూసో, పెండ్లయ్యే లోపల నీ కొడుక్కి నీ వయసు వస్తుంది. భావన కాదు గాని మళ్ళా సూర్యుగాడిని అడుగుతాను. నా మేనల్డు నా పార్టీయే. బాబు ఒక్కసారి రామ్మా. ఆడ పోయి కూర్చో మామా. లేదురా, నీతో మాట్లాడాలి. నువ్వు లే బాబు. అలాగే. ఓ తూరు చెప్తే అర్థం అవుదా? పోయి ఆడ పోయి కూర్చో. ఏమైంది సామి? ఆ సొంటిగాడిని ఏమన్నా పావీసుకుంటా, సొంత మేనమామ నన్ను పక్కా పోమన్నాడు. ఆడేమన్నా మినిస్టరా గవర్నీరా? ఒరే కాంతు, మీ బావలిద్దరూ నొల్లీసుకుంటున్నారు. ఆ పుట్టగాడు ఎవడరా? అప్పు ఫ్రెండ్ అన్న. అయ్యా పంచలోహ పాత్రలు తీసుకురండి. నేను తీసుకొస్తానండి. అపర్ణ గారు పంతులు గారు పంచలోహ పాత్రలు అడిగారండి. తెస్తానండి. నేను కూడా వస్తానండి. బెడ్రూమ్ లో పర్లేదు, వస్తానండి. పదవే వెళ్దాం. ఎంత ప్రేమగా అబ్బీసుకుంటున్నారు చూసినావా సంగా? మామా కొంచెం ఆ ఫ్యాన్ తెచ్చి అక్కడ పెట్టవయ్యా. అట్టాగే మామా. ఏమిలే, ఫ్యాన్ ఎక్కడ పెట్టు. అట్నేయ్యా. బైరెడ్డి, ఓ బైరెడ్డి, వదినా. ఇద్దరు పైన ఉండిపోతే ఎట్టాగయ్యా? గాడిపై దాని కట్టెలు చూడాలా, భోజనాల ఏర్పాట్లు చేయాలా? కిందకి రాయ్యా. వస్తున్నాను వదినా. అన్నా, రాము గారిని జాగ్రత్తగా చూసుకో. ఎట్టా ఉండదు చిన్నమ్మా? జ్వరంగా ఉందమ్మా. గోళీ మంది వేసుకుంటివా? లేదమ్మా. మందులు తేవాలండి. మలసూరి, ఈయనే ఉండవా? ఆచార్య అడిగి గోళీలు తీసుకురా. గమ్మున పోయ్యా. పోతుండా. ఇంట్లో చుట్టాలు ఎక్కువ ఉండబట్టి నిన్ను సరిగా పట్టించుకోలేకపోతున్నానప్ప. పూజ పూర్తయిన వెంటనే అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు నీకు పూర్తిగా మర్యాద చేస్తా.